విహారీ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమర్పిస్తున్న విహారీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ విహారీ కార్యక్రమంలో శ్రోతలు దర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు, దర్గాలు, చర్చిలు, వాటి చరిత్ర, ప్రత్యేకత, వాటితో ముడివడి ఉన్న కథలు మొదలైన అంశాలుంటాయి. మనం హిందూ దేవతలైన రాములవారు, సాంబశివుడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లు, గ్రామదేవతలు మొదలైన దేవతల ఆలయాలు చూసుంటాం. మరి ఈనాటి విహారీ కార్యక్రమంలో మనం దర్శించబోయే క్షేత్రం గురించి చెప్తే మీరు విస్మయం చెందుతారు అనడంలో అతిశయోక్తి లేదు. అదే శ్రీమద్ ద్రౌపదీదేవి సమేత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి వారి దేవస్థానము. ఆ క్షేత్రం యొక్క వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారత యుద్ధానంతరం కురు సామ్రాజ్య చక్రవర్తి పాండురాజు పుత్రుడు అయిన యుధిష్ఠిరుడు, పాంచాల నరేశుడు అయిన ద్రుపద మహారాజు పుత్రిక యాజ్ఞిక అయిన ద్రౌపదీదేవి మరియు ద్వాపరయుగ వేలుపు శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడు, వీరందరూ ఇక్కడ కొలువైయున్నారు. ఈ దేవస్థానం నెల్లూరు పట్టణ నడిబొట్టులోని మూలాపేటలో కలదు. ఈ క్షేత్ర స్థల పురాణం ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం హిమాలయ పర్వత శ్రేణులలో నైరుతి దిక్కున శ్రీ జంబూ మహర్షి గొప్ప యాగం జరిపించారు. ఆ హోమగుండం నుంచి వీర్యవంతుడు, కళావంతుడు, ఆయుధములు ధరించిన వీరుడు జన్మించెను. అతనే అగ్నికుల కారకుడు. అతని పేరు స్వయంభవ మనువు. వీరి సంతతి వారే అగ్నికులజులు లేక పల్లవులు అని పిలువబడుచున్నారు. ఈ విషయ ప్రస్తావన మహాభారతంలోని అరణ్య పర్వమందు కలదు. క్షత్రియ కులమునకు మూల పురుషుడైన స్వయంభవ మనువు అగ్నియందే జన్మించెను అనునది మనకు విదితమే. లోక కళ్యాణార్థం అగ్నిగుండం నుండి ద్రౌపదీదేవి జన్మించి పాండవులకు ధర్మపత్నిగా, శ్రీకృష్ణ భగవానునికి సోదరిగా పురాణ ప్రసిద్ధి నొందింది. ఈ ద్రౌపదీదేవియే అగ్నికులజులకు కులదేవతగా, ఆరాధ్య దైవంగా నేటికి ఈ ఆలయమందు భక్తుల పూజలందుకొనుచూ ఉన్నది. ఈ ప్రాంతంలో ఇదివరకు పెద్ద వటవృక్షం కలదని, ఇచ్చట మునీశ్వరులు నివసించుచుండెడివారని గాథలు ప్రచారంలో ఉన్నాయి. అతి పురాతనమైన, కడు రమణీయమైన ఈ ఆలయం తూర్పు ముఖద్వారం కలిగి విశాలమైన ఆవరణంలో 1 ఎకరం విస్తీర్ణంలో నిర్మించబడి ఉన్నది. ఈ ఆలయమున ప్రధాన దేవతామూర్తులు శ్రీమద్ ద్రౌపదీదేవి, శ్రీ పార్థసారథి మరియు యుధిష్ఠిరుడు. వీరే ఈ ఆలయ ప్రధాన మూలవరులు, శిలామూర్తులు. వీరికి దక్షిణం వైపు పరీక్షిత్ మహారాజు, ఉత్తరం వైపు వ్యాస భగవానులు, దౌమ్యుల శిలా విగ్రహములు కలవు. అతి దుర్లభమైన, అపురూపమైన ఈ శిలా విగ్రహములు మరెచ్చటనూ లేవు. ఈ ఆలయ ముఖద్వారమునకు దక్షిణం వైపు బయట శ్రీ చెన్నకేశవ స్వామి, ఉత్తరమున విఘ్నేశ్వర స్వామివారు ప్రతిష్ఠింపబడి ఉన్నారు. దేవస్థానంలో పశ్చిమ భాగమున శ్రీ నాగమానసాదేవి విగ్రహం ప్రతిష్ఠించి ఉన్నది. దేవాలయమునకు వాయువ్య దిశగా మునీశ్వరుడు, సప్త కన్యకల గుడి కలదు. ఆగ్నేయ దిశగా యాగశాల కలదు. దేవాలయం లోపల నైరుతి దిక్కున నాగుల పుట్ట కలదు. నాగుల చవితి నాడు వేలాది భక్తులు వచ్చి పుట్టలో పాలు పోసి శ్రీ నాగేంద్ర స్వామివారి ఆశీస్సులు పొందుచున్నారు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా పోతురాజు కొలువైయున్నారు. వీరు గర్భాలయమునకు ఎదురు మండపంలో శిలారూపమున ప్రతిష్ఠింపబడి ఉన్నారు. ఈ క్షేత్రమందు ఉత్సవరులు పంచపాండవులు, ద్రౌపదీదేవి, పార్థసారథి,
ఇంకా పోతురాజు ఇచ్చట వీరి దారు విగ్రహాలు కలవు. ఈ క్షేత్రమందు అనాదిగా అగ్ని కులజులే పూజా విధులు నిర్వహించుచున్నారు. ఇచ్చట పూజా విధానం శాక్తేయం, ద్రావిడ సాంప్రదాయం. ఈ రీతిన ప్రాచీన కాలం నుండి పూజా విధులు నిర్వహించబడుచున్నవి. దేవాలయ ఈశాన్య దిశయందు ఒక పెద్ద బావి కలదు. దీనికి పుణ్యతీర్థమని పేరు. ఈ తీర్థజలమే స్వామివారి తిరుమంజనమునకు వాడబడుతుంది. ఈ బావి నీరు అతి మధురంగా ఉండును. ఈ బావి నీటితో స్నానం చేసిన సర్వ పాపములు హరించి రోగ విముక్తులగుదరని ప్రతీతి. ఈ దేవాలయంలో వివాహాది శుభకార్యములు, బాలల కేశఖండన మహోత్సవములు, పొంగళ్లు పొంగించుట వంటి విశేష కార్యక్రమములు నిత్యమూ జరుగుచుండును. ఈ క్షేత్ర సమయములు, ఈ క్షేత్రంలో జరిగే త్రికాలార్చనల వివరాలు తెలుసుకుందాం. ఈ క్షేత్రం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరచి ఉంటుంది. ఈ ఆలయం నందలి త్రికాలార్చనల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు అభిషేకము, 7 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు దర్శనము, 11 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు నైవేద్యము, 11 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల వరకు దర్శనము ఉంటాయి. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు దర్శనము, 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు దీపారాధన, 6 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు దర్శనము ఉంటాయి. రాత్రి 7 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 45 నిమిషాల వరకు నైవేద్యము, 7 గంటల 45 నిమిషాల నుండి 8 గంటల వరకు దర్శనము ఉంటాయి. ఇక ఇక్కడ జరిగే వివిధ ప్రత్యేక ఉత్సవాల వివరాలు అర్చక స్వాములు శ్రీ పూజారి చక్రపాణి గారి మాటల్లో విందాం. అర్చకుడిని, నా పేరు పూజారి చక్రపాణి. నాకు 76 సంవత్సరాలు. మాకు ముందు పూర్వీకులంతా ఇక్కడే అర్చకులుగా ఉండేవాళ్ళు. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీకృష్ణ ధర్మరాజస్వామి టెంపుల్. ఈ టెంపుల్ చాలా పురాతనమైందమ్మా. దరిదాపులుగా 800 సంవత్సరాల నాడు కాంబోజరాజు హయాంలో కాంబోజరాజు మనవరాలు కట్టించిన టెంపుల్ ఇది. లోపల ఉండే మూలవర్ల విగ్రహాలు కూడా ఆ స్వర్ణాల చెరువు తవ్వే సందర్భంగా చెరువులో బయలుపడ్డాయి విగ్రహాలు. అవి మొత్తం పరీక్షత్ మహారాజు, వేదవ్యాసులు, దౌమ్యుల వారు, ధర్మరాజస్వామి, ద్రౌపదీదేవి, శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాలు 6 మూలవర్లు విగ్రహాలు ఉండేది. బయట మాత్రం పంచపాండవులు, సుభద్రాదేవి, అర్జునుడు, కృష్ణమూర్తి, పోతురాజు, ఉత్సువర్లు విగ్రహాలు ఉన్నాయి. ఇవి ఇక్కడ ఈ టెంపుల్ దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధమ్మ. ఉత్తర భారతదేశంలో ఈ దేవస్థానాలు కనపడవు. ఎందుకంటే ఇది ద్రవిడ సాంప్రదాయంలో ఉండేటటువంటి టెంపుల్. ఇది ఒక కురుక్షేత్రలో ఉంది టెంపుల్. తరువాత కేదార్నాథ్లో, అంటే ఆ టెంపుల్ కట్టింది పంచపాండవులు అప్పుడు. అందువల్ల వీళ్ళ పంచపాండవుల విగ్రహాలు కేదార్నాథ్లో ఉన్నాయి. ఒక రకంగా ఈ టెంపుల్స్ కమ్యూనిటీ టెంపుల్స్ లాగా అమ్మ. ఇవి ఏంటంటే అగ్నిలో ఉద్భవించింది అమ్మని. అందువల్ల ఏంటంటే అగ్నికుల క్షత్రియ అనే ఒక క్యాస్ట్ ఉంది. వీళ్ళు ఏంటంటే ఆమెనే కులదైవంగా పూజిస్తారు. అందువల్ల ఏంటంటే ఎక్కువ టెంపుల్స్ ఈ దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. మనకి పెన్న దాటిన తర్వాత దేవస్థానాలు ఉండవు. పెన్నకి యువతల నెల్లూరు జిల్లా, మిగతా నెల్లూరు జిల్లా కానీ, తర్వాత కాళహస్తి, ఇంక ఇటు పోను ప్రతి ఊర్లో ఈ టెంపుల్స్ ఉంటాయమ్మ. తమిళనాడులో అయితే ఒక చిన్న కుగ్రామంలో కూడా అమ్మని గుడి ఉంటుంది. అయితే అక్కడ ఏంటంటే ద్రౌపదీదేవి అని అనరు, పాంచాలమ్మ అంటారు.
అందువల్ల ఈ గుళ్ళో మామూలుగా ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి బ్రహ్మోత్సవం చేస్తారు నాయన. 21 రోజు చేస్తారు. అదే అత్యంత వైభవంగా చేస్తారు. 21 రోజు భారతంలో ఉండేటటువంటి ఘట్టాలన్నీ ఇటు అలంకార రూపంలో కానీ కార్యాచరణ కానీ 21 రోజు ఈ బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఇది కాకుండా దసరా నవరాత్రుల్లో అమ్మడికి ఉత్సవాలు ఉంటాయి. తర్వాత కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి, కృష్ణాష్టమి ఇటువంటి పర్వదినాల్లో కృష్ణుడికి కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తారమ్మ. ఇక్కడ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు ఎక్కువ మంది వరపడతారు ఇక్కడ పిల్లల కోసం. బ్రహ్మోత్సవం అప్పుడు కూడా తపస్మాను అని, అంటే అర్జునుడు ఈశ్వరుని గురించి తపస్సు చేసినటువంటి కార్యక్రమంలో ఉండే తపస్మాను, అర్జున వేషధారి ఇక్కడ పూజ చేసినటువంటి ఫలాలు తపస్మానువికి వేస్తాడు. ఆ పండు తీసుకొని సంతానం లేకుండా పోయిన వాళ్ళు మాత్రం ఎవరూ లేరు, వాళ్ళకి నమ్మకం ఇది. తరువాత ఈ దేవస్థానానికే పరివార దేవతలుగా విఘ్నేశ్వరుడు, చెన్నకేశవ స్వామి, తరువాత నాగుల పుట్ట నాగమానసాదేవి విగ్రహము, తరువాత మునేశ్వరుడు సప్తకన్యకుల గుడి ఉన్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే ప్రతి మంగళవారం కానీ ఆదివారం కానీ నాగల పుట్టకి తలనీలాలు సమర్పించుకునేవాళ్ళు, పూజలు చేసుకునేవాళ్ళు ఎక్కువ మంది. జిల్లా వ్యాప్తంగా అయితే టౌన్ పరిధిలో ఉండేది ఎక్కువ మంది ఇక్కడికే వస్తారు. తర్వాత నాగమానసాదేవికి ఏంటంటే ఈ నాగదోషాలు, సర్పదోషాలు, ముఖ్యంగా కాల సర్పదోషం ఉండేవాళ్ళు వచ్చి నాగమానసాదేవికి పూజలు చేసుకుంటారు. అదేవిధంగా మునేశ్వరుడు కూడా కులదేవుడిగా పూజించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే తలనీలాలు తీసుకునేదైతేమి పూజలకి అంతా ఎక్కువ వస్తుంటారమ్మా ఇక్కడికి. ఈ ఆలయం నందలి బ్రహ్మోత్సవాల విశేషాల గురించిన విషయాలు శ్రీ పూజారి కృష్ణస్వామి గారి మాటల ద్వారా తెలుసుకుందాం. నా పేరు శ్రీకృష్ణ. ఇక్కడ అర్చకుడిని ఈ దేవస్థానంలో. నెల్లూరు మూలాపేటలోని శ్రీకృష్ణ ధర్మరాజు దేవస్థాన ఆలయం. ఇది కాంబోజరాజు కాలంలో ప్రతిష్ఠ చేయబడినది. సుమారుగా 700 సంవత్సరాల పై మాటే. ఇక్కడ నెల్లూరు చెరువును ఆ రాజు మరమ్మతు చేస్తూ ఉంటే అక్కడ ఆ చెరువులో ఈ ధర్మరాజు, కృష్ణుడు, ద్రౌపదీదేవి, వ్యాస మహర్షి, దౌమ్యుల మహర్షి, పరిషత్ మహారాజు 6 విగ్రహాలు బట్టబయలైనాయి. ఇక్కడ ఆయన మనవరాల చేత జ్ఞానప్రసన్నాంబ చేత ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠింపజేయించబడినది. ఇక్కడికి అమ్మవారికి ప్రాముఖ్యత, ద్రౌపదీదేవికి. భక్తులకి కొంగు బంగారమే కోరికలన్నీ నెరవేరుస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ దేవాలయంలో నైరుతి మూల పుట్ట ఉంది. ఇది కూడా దగ్గర 700 సంవత్సరాల పుట్ట. 3 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో మెయిన్ 21 ఘట్టాలు జరుగుతాయి. ద్రౌపది కళ్యాణం కాడి నుంచి తపస్మాన్ ఉంటుంది. ఆ తపస్మాన్ ఏంటంటే అర్జునుడి వేషం వేసుకొని తపస్మానికి పండ్లు విసిరేస్తాడు. ఆ పండు కానీ దొరికిందంటే ఎటువంటి కోరికైనా కూడా నెరవేరిన కోరిక ఆ సంవత్సరంలో నెరవేరిపోతుంది. ఇప్పుడు 2007 నుంచి స్టార్ట్ చేసాము. మళ్ళీ బ్రహ్మోత్సవాలు 83లో ఆపేసాము. 2007 నుంచి 2022 దాకా ఈ సంవత్సరం జరిగింది. నేను దగ్గర 30 సంవత్సరాల నుంచి ఇక్కడ అర్చకునిగా పనిచేస్తున్నాను. ఈ దేవస్థానంలో నాగమానసాదేవి ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే రాహుకేతు పూజలు, సర్పదోష పూజలు, కుజదోషానికి వీటికి మానసాదేవికి ఇక్కడ అభిషేకము, రాహుకేతువులు పూజలు చేస్తూ ఉంటాము. ఇక్కడ 700 సంవత్సరాల నుంచి పుట్ట ఉంది. ఆ పుట్టలో కూడా స్వామి ఉన్నాడు. ఉదయాన్నే అభిషేకం జరుగుతుంది. తర్వాత నైవేద్యం వస్తుంది. ప్రతి శుక్రవారం పల్లకీ సేవ ఉంటుంది అమ్మవారికి. ఇక్కడ ఆదివారం పూట ఎక్కువ మంది వస్తారు, పుట్టకు వస్తారు. శుక్రవారం, ఆదివారం, మంగళవారం ఈ దేవస్థానానికి ముఖ్యమైన రోజులు. మాది ఇది 4వ తరం. ఇది మా తాతల కాడి నుంచి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ వాయు దిక్కులో మునీశ్వరుడు స్వామి ఉన్నారు. ఆయన కూడా అక్కడ పెద్ద మర్రి వృక్షం ఉండింది. మునీశ్వరులు సప్తకన్యలు ఉన్నారు ఆ చెట్లు, ఆ వృక్షంలో. విగ్రహాలు ప్రతిష్ఠ చేసి ఇక్కడ సప్తకన్యకలకి, మునీశ్వరులకి ఇక్కడ పుట్టింట్రుకులు కానీ, ఈ పెళ్లి కానీ యువకులకి పెళ్లి కాకుండా చేస్తూ ఉంటారు. వాళ్ళ చుట్టూరు మనం తిరిగి వాళ్ళకి శాంతి చేసుకుంటే వాళ్ళకి కళ్యాణాలు జరిగిపోతుంది. సంతానం కూడా, ఇంటికి అరిష్టాలు ఉండవు, పిల్లలకి బాలగ్రహ దోషాలు ఉండవు వాళ్ళకి చేసుకుంటే.
బావి కూడా అది పురాతనది. ఈ నెల్లూరులో ఎక్కడ ఎండిపోయినా కూడా ఈ మన దేవస్థానంలో బావి మటుకు ఎప్పుడు ఎండింది లేదు. కానీ బావి వాటర్ కూడా తీయంగా బాగుంటాయి. నవరాత్రులప్పుడు వీళ్ళకి విజయదశమి చేస్తాం కదా, ఆయుధ పూజకి ఆ జమ్మి వృక్షంలో పెట్టి ఆయుధాలని పూజ చేసి మళ్ళీ మేము ఆయుధాలు తీసుకుంటాం. దానికని జమ్మి వృక్షం ఉంది. పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయి మన దేవస్థానంలో. ఈశాన్య భాగంలో వినాయకుడు ఉన్నాడు. ఈ ఆగ్నేయంలో వచ్చి చెన్నకేశవులో వడైవారు వాళ్ళు ఉన్నారు. దేవస్థానంలో కూడా సగం ఆస్తి చెన్నకేశవులదే, 11 కోట్లు. అంటే ఆయనకి ఒక హరిజనుడు కొండాయపాలెం దగ్గర 50 ఎకరాల బిట్టు స్వామి పేరు మీద రాసేసాడు. దాన్ని అమ్మేశారు, దేవస్థానం అమ్మేసింటే అది 11 కోట్లుగా వచ్చింది. దాంతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దేవస్థానం రన్నింగ్లో ఉంది. మాగుంట్ల ఓట్లో 2.25 ఎకరా ఉంది అమ్మనికి. పరమేశ్వర నగర్లో 2.25 ఎకరా ఉంది. తర్వాత వెంకన్నపాలెంలో 1.5 ఎకరానో ఎంతో ఉంది అమ్మవారికి. ఈ చుట్టుపక్కల ఎదురు తోట కూడా దేవస్థానం, అది బ్రహ్మోత్సవాలకు వాడతాము. ఆ పుట్ట పక్కన కూడా ప్లేస్ ఉంది, అది కూడా 1 ఎకరా దాకా ఉంటుంది, అది దేవస్థానం ఉంది. ఈ ఆపోజిట్లో ఉండేది కూడా దేవస్థానం ఉంది. ఈ క్షేత్రానికి నిత్యం వచ్చే భక్తులు శ్రీ సునీల్ గారు తన మనసులోని భావాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు. ఈ ద్రౌపది సమేత శ్రీకృష్ణ పాండవ దేవాలయమునకు నిత్యము వచ్చే భక్తుని నేను. నా పేరు సునీలు. ఇక్కడ ఈ అమ్మవారికి ప్రత్యేకత ఉంది. ఎంతోమంది వచ్చి వారి వారి కోరికలు నెరవేర్చుకుంటారు. అమ్మవారు చక్కగా వారిని అనుగ్రహిస్తుంది. ఇక్కడ చాలా తిరణాలు జరుగుతాయి. ఈ తిరణాలు చాలా చూడ్డానికి ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. అట్నే ఇక్కడ అగ్నిగుండం దొక్కుతారు. ఆ గుండం దొక్కేటప్పుడు చాలా పవిత్రత ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఉత్సవాలకు. నెల్లూరులో అమ్మవారి గుడి చాలా ప్రసిద్ధికరమైంది, చాలా గొప్పది, దైవ సన్నిధి. ఈ ఆలయము నెల్లూరికి ఒక వరం లాంటిది, చాలా మంచి ఆలయము. ఇక్కడికి ఈ నెల్లూరులే కాకుండా వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి చూస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ, ధర్మరాజుల స్వామి, భీముల వారు, అర్జునుల వారు, నకులుల వారు, సహదేవుల వారు, ద్రౌపదీ మాత ఉంటారు. వీరు పంచపాండవులు. ఆనాడు కురుక్షేత్ర యుద్ధం జరిగిన విధానంలో వీళ్ళదే ప్రాముఖ్యత, విజయం కూడా వీరిదే. ఆ శ్రీకృష్ణ పరమాత్మ వీరి పక్కన ఉండి వీరికి విజయం చేకూర్చారు. భగవద్గీత ఆ యుద్ధంలోనే చెప్పబడింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా భగవద్గీత పారాయణ చేస్తూ ఉంటారు. భగవద్గీత మనకు అత్యంత ప్రసిద్ధికరమైనటువంటి గ్రంథం. ఓం తత్సత్. చివరగా శ్రీమద్ ద్రౌపదీదేవి సమేత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి వారి దేవస్థానానికి ఎలా చేరుకోవాలో ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ క్షేత్రానికి చేరుకోవడం చాలా సులభం. ఈ క్షేత్రం నెల్లూరు రైల్వే స్టేషన్కు 4 కిలోమీటర్లు, నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కలదు. కనుక ఆటోలలో సులభంగా చేరుకోవచ్చు. శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజ మరియు శ్రీకృష్ణ భగవానుని కృపా కటాక్షాలు మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ వచ్చే సంచికలో మరో ఆసక్తికరమైన ప్రదేశాన్ని గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.